గుజరాత్ టైటాన్స్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ఐపీఎల్ అసలైన మజాని ఇస్తోంది. ఇప్పటివరకు గుజరాత్ వైపు ఉన్న మ్యాచ్ ఒక్కసారిగా రాజస్థాన్ చేతుల్లోకి వెళ్ళింది. హాట్ హిట్టర్ రషీద్ ఖాన్ క్రీజులో ఉన్నప్పటికీ 2 ఓవర్స్లో 14 పరుగులు చేయలేక గుజరాత్ టైటాన్స్ ఓడిపోయింది. అసలైన ఐపీఎల్ సినిమా అంటే ఏంటో జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్ పాండే చూపించారు. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. యశస్వి జైస్వాల్ 55, ధ్రువ్ జురేల్ 75 పరుగులు చేయడంతో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. భారీ టార్గెట్ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ కు ఓపెనర్లు సాయి సుదర్శన్, కుమార్ కుషాగ్రా అద్భుత ఆరంభాన్ని ఇచ్చారు. మిడిల్ ఆర్డర్ విఫలమైన ఆఖర్లో రషీద్ ఖాన్, కగిసో రబాడా బౌండరీలు బాదడంతో మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ దే అని అందరూ ఫిక్స్ అయిపోయారు. అయితే ఆఖరి 2 ఓవర్స్లో సీన్ రివర్స్ అయింది. కేవలం 14 పరుగులు చేయలేక గుజరాత్ టైటాన్స్ ఓడిపోయింది. అందులోనూ 2 ఓవర్స్లో కేవలం 8 పరుగులే ఇచ్చి రాజస్థాన్ బౌలింగ్ సత్తా ఏంటో చూపించింది. 18 ఓవర్లు ముగిసే సమయానికి గుజరాత్ టైటాన్స్ జట్టు 196 రన్స్ గా మిగిలింది. ఆఖరి 2 ఓవర్స్లో గుజరాత్ గెలుపుకు 14 పరుగులే కావాల్సి వచ్చింది. క్రీజులో 11 బంతుల్లో 21 పరుగులు చేసిన రషీద్ ఖాన్, 10 బంతుల్లో 20 పరుగులు చేసి కగిసో రబాడా ఉన్నారు. అయితే 19వ ఓవర్లో జోఫ్రా ఆర్చర్ అద్భుత యార్కర్లతో పరుగులను కట్టడి చేశారు. ఆ ఓవర్లో కేవలం 4 పరుగులే ఇవ్వడంతో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. కెప్టెన్ రియాన్ పరాగ్ తుషార్ పాండేకి బౌలింగ్ ఇచ్చాడు. తొలి బంతే వైడ్ అవ్వడంతో గుజరాత్ గెలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ వరుసగా 3 సింగిల్స్ ఇవ్వడం, 4వ బంతిని డాట్ చేయడంతో టఫ్ ఫైట్ గా మారింది. ఆఖరి 2 బంతుల్లో 7 పరుగులు కావాల్సి ఉండగా 5వ బంతికి రషీద్ ఖాన్ కొట్టిన భారీ షాట్ ను బౌండరీ దగ్గర జోఫ్రా ఆర్చర్ క్యాచ్ పట్టేశాడు. ఆఖరి బంతి డాట్ కావడంతో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. 19వ ఓవర్లో జోఫ్రా ఆర్చర్, 20వ ఓవర్లో తుషార్ దేశ్ పాండే 4 పరుగుల చొప్పున ఇవ్వడంతో రాజస్థాన్ రాయల్స్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ గెలుపునకు ఈ ఇద్దరే కారణమైన మ్యాచ్ ని మలుపు తిప్పింది మాత్రం రవి బిష్నోయ్. 44 బంతుల్లో 73 పరుగులు బాదిన సాయి సుదర్శన్ తో పాటు గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియాను వరుస ఓవర్స్ లో అవుట్ చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచారు. ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లో నిలవగా గుజరాత్ వరుసగా 2 ఓటములతో 7వ స్థానానికి పడిపోయింది.